ఇప్పటికే మరి వాటిని కూలగొట్టాము. గడిచిన వారం రోజులుగా ఒక 59 స్ట్రక్చర్స్ కూలగొట్టాము. వాటితో పాటు ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చాం, కొంతమంది ఫోర్సిబుల్ గా కూడా ఇవాక్యుయేట్ చేశాం. వాళ్ళు వినకపోతే శిథిలావస్థలో ఉన్నా కూడా మొండిగా మాకు కోర్టు స్టే ఉంది ఇంకోటి ఉందని చెప్పి మొండికేస్తే కూడా పోలీసులను కూడా పెట్టి వాళ్ళని తొలగిస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఒకటే, ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, ప్రాణ నష్టం అనేది జరగడానికి వీల్లేదని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రాబోయే 3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు మళ్ళీ పడతాయని చెప్పి మాకు ఐఎండి నుంచి సమాచారం ఉంది. మేము ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తా ఉన్నాం. ఒక 3 చెరువులు ఇప్పటికే తెగడం వల్ల కూడా నష్టం బాగా జరిగింది. గుర్రం చెరువు నిన్న తెగింది, అంతకుముందు పల్లె చెరువు, దాంతో పాటు అప్ప చెరువు అని రాజేంద్ర నగర్ దగ్గర. నేను రోజు చూస్తా ఉన్నాను పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మంది అంటా ఉన్నారు, నగరంలో చెరువులు అతిక్రమణకు గురయ్యాయి, నాలాలు అతిక్రమణకు గురయ్యాయి అని అంటా ఉన్నారు. వాస్తవమే, అందులో అనుమానం కూడా లేదు. మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఉంది, వారెంట్స్ రిపోర్ట్ ఉంది, శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ కబ్జా అయింది, ఏది కబ్జా గురైందో కూడా మా దగ్గర అన్ని కూడా ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మా ఫోకస్ అంతా కూడా ప్రజల్ని ఈ రాబోయే 3 రోజుల్లో జరిగే వర్షాల నుంచి కాపాడుకోవడం మీద ఉంది. తర్వాత మిగతా అంశాలన్నీ కూడా సావధానంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక గంటనో ఒక గడియలోనో జరిగింది కాదు. ఈ ఆక్రమణలు కానీ, ఇళ్ల నిర్మాణాలు కానీ, నాలాలకు అడ్డంగా కబ్జాలు పెట్టడం కానీ, లేదా చెరువుల్లోకి దూరి కట్టడం కానీ, ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు, ఇంకోటి కాదు. మా లక్ష్యం, మా ఆలోచన అంతా, మా దృష్టి అంతా ప్రస్తుతానికి రాబోయే 3 రోజుల్లో ప్రజలకు ప్రాణ నష్టం లేకుండా వారిని కాపాడుకోవాలనే దాని మీద అందరం కూడా దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నాం. గౌరవ చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడు నేను వారు కలిసి కూర్చొని సమీక్ష చేసినప్పుడు కొన్ని బోట్స్ అదనంగా కావాలేమో, ఎందుకంటే ఎక్కడికక్కడ కాలనీలన్నీ కూడా జలమయం అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళని తరలించడానికి, పెద్ద వయసులో ఉన్న వారిని తరలించడానికి ఇబ్బంది అవుతుందంటే మన దగ్గర ప్రస్తుతం మన రాష్ట్రంలోనే మన జిహెచ్ఎంసీ టీం దగ్గరే ఒక 18 బోట్స్ ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, కర్ణాటక చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడారు. మా విజ్ఞప్తి మేరకు అక్కడి నుంచి కూడా దాదాపు 15 చొప్పున బోట్స్ పంపిస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. సాయంత్రం వరకు చేరుకుంటాయంటే నియర్ బై డిస్ట్రిక్ట్స్ నుంచి తెప్పిస్తా ఉన్నాం కాబట్టి సాయంత్రం నుంచి అవి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మొత్తంగా ఒక 50 బోట్స్ రెడీగా పెట్టుకుంటాము. వాటితో పాటు ఆర్మీతో కూడా మాట్లాడాము, ఆర్మీని కూడా అలర్ట్ చేశాము. మీరు అవసరమైతే మీరు రంగంలోకి దిగాల్సి ఉంటుందని చెప్పాము. ఎన్డీఆర్ఎఫ్ తో కూడా మాట్లాడాము. మాట్లాడి వారికి కూడా ఏం చెప్పామంటే అవసరమైతే హెలికాప్టర్స్ కూడా స్టాండ్ బై పెట్టండి, ఎక్కడన్నా అవసరం ఉంటే వాటిని కూడా వినియోగించాలని చెప్పాము. వారు కూడా రెడీగా ఉన్నారు. సో ప్రభుత్వం హై అలర్ట్ లో ఉంది. ఈ రోజు ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితికి ఏ ఒక్కరో, ఏ ఒక్క ప్రభుత్వమో, ఏ ఒక్క వ్యక్తో, ఏ ఒక్క సంస్థనో కారణం కాదు. దీనికి రెండు విషయాలు దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇట్లాంటి ఉత్పాతం. ఇంతకుముందు నేను మీకు విజ్ఞప్తి చేశాను, 1908లో మూసికి ఇట్లాంటి వరద వచ్చింది. 1916లో హైయెస్ట్ రెయిన్ఫాల్ అప్పుడు రికార్డ్ అయింది. మళ్ళీ ఇప్పుడు అంత దాని తర్వాత 100 ఏళ్ల తర్వాత 104 సంవత్సరాల తర్వాత అంత పెద్ద వర్షపాతం ఈరోజు నమోదైంది. కాబట్టి ఇదేదో ఒక వ్యక్తో లేక ఒక సంస్థనో ఒకరి తప్పిదమో కాదు. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరొక వైపు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. అందులో నేను చూడడం లేదు, నేను తప్పించుకోవాలని కూడా అనుకోవడం లేదు. మానవ తప్పిదాలు, ప్రభుత్వాలు తప్పిదాలు, సమాజంలోని మనందరం కూడా మనుషులుగా ఉన్న మనందరి తప్పిదాలు, చెరువుల ఆక్రమణలు, చెరువుల్లో నాలాల్లో ప్లాస్టిక్లు, ఇష్టం వచ్చిన వ్యర్థాలు వేయడం, ఎక్కడికక్కడ ఇవన్నిటి సమిష్టి ఫలితం ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం. ఇది ఒక ఓవర్ నైట్ పరిష్కారం దీనికి రాదు. ఓవర్ నైట్ దీనికి అర్జెంట్ గా పరిష్కారం దొరకాలంటే దొరకదు, దీనికి సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం లేకుండా బయటేయాలి ఈ సందర్భం నుంచి అని చెప్పి మేమందరం కూడా కలెక్టివ్ గా పనిచేస్తా ఉన్నాం. ఒక విజ్ఞప్తి ప్రత్యేకంగా ఏమంటే, నేను ఇందాక మా కమిషనర్ గారిని అడుగుతున్నప్పుడు వారు చెప్తా ఉన్నారు, సార్ ఒక ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఉండి పైన 2 ఫ్లోర్స్ ఉంటే పైన వెళ్ళి ఉంటున్నారు సార్, కింది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఖాళీ చేయించగలుగుతున్నాం, అక్కడ నుంచి ఇవాక్యుయేట్ చేస్తున్నాం, కానీ చాలా మంది పోయి పైన ఉంటాం, మాకు ఇక్కడ బాగానే ఉంది అంటున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్. ఇది మంచిది కాదు. ఎందుకంటే వరుసగా 10 రోజులు 15 రోజులు నీళ్లలో ఉంటే ఆ స్ట్రక్చర్ కూడా వీక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ అది పడిపోతే లేనిపోని చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీ లైఫ్ రిస్క్ లో పెట్టుకోకండి. ఎందుకంటే
ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ తరలించి ఒక తాత్కాలిక క్యాంపుకు తరలించి నీ వాటర్ తగ్గేదాకా 3-4 రోజులు మాకు గ్యాప్ వస్తే చాలు, 3-4 రోజులు గ్యాప్ వస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. కానీ గ్యాప్ లేకుండా, తెరిపి లేకుండా వర్షం రావడం వల్ల ఇబ్బంది అవుతా ఉంది. వర్షం తగ్గట్లేదు, వరద నీరు తగ్గడం లేదు. కొంతమంది మిత్రులు రాస్తా ఉన్నారు ఇంకా జలమయమైన కాలనీలో వరుసగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు డ్రైన్ అవుట్ ద వాటర్, ఇట్ ఇస్ నాట్ రిసీడింగ్. సో మై అపీల్ టు యూ, మై రిక్వెస్ట్ టు యూ, ప్రతి ఒక్కరూ దయచేసి ఈ లో లయింగ్ ఏరియాస్ లో పైన ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు తరలండి, క్యాంప్స్ కి రండి. మీకు అన్ని కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఫుడ్ ఉంటుంది, టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, బ్లాంకెట్స్ ఉన్నాయి. మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం మందులతో సహా, కరోనా టెస్టులతో సహా, మాస్కులతో సహా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి అక్కడికి తరలండి. మీరు ఇంట్లో ఉండి అనవసరంగా రిస్క్ తీసుకుంటే మీకు ఇంటింటికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కి, సెకండ్ ఫ్లోర్ కి భోజనం అందించడం అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో మీకు ఎప్పటికప్పుడు ఈ రకమైన సహాయం అందించాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తాత్కాలికమైన ఈ ఇబ్బంది కోసం మీరు, ఎందుకంటే మళ్ళీ ఇందాక నేను చెప్పాను, ఎక్కడన్నా పొరపాటున ఎలక్ట్రిక్యూషన్ అవుతే దట్ విల్ లీడ్ టు లాస్ ఆఫ్ లైఫ్. ఇది మంచిది కాదు. దయచేసి మీరు అతి విశ్వాసానికి పోయి మేము పైన ఉన్నాం మాకేం కాదు, పైన ఉన్న వాళ్ళకి మీ బిల్డింగ్ బందోబస్తుకున్నా అప్పుడప్పుడు ఎలక్ట్రిసిటీ ఏమన్నా అయితే, ఇప్పుడు నేను చూసాను ఉప్పల్లో ఒక ఆయన తెలవక కింద పోయి సెల్లార్ లో జనరేటర్ పెట్టి ఆయన స్టార్ట్ చేశారు. సెల్లార్ లో నీళ్లుండగా స్టార్ట్ చేయడం వల్ల షాక్ కొట్టి భాస్కర్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన అక్కడ చనిపోయారు ముసారంబాగ్ లో. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. 80 మంది స్పెషల్ ఆఫీసర్స్ ని, 1000 మంది సిబ్బందిని మీకోసం పెట్టాం. ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ ఇన్ జిహెచ్ఎంసీ హావ్ బీన్ సస్పెండెడ్. మాకు ఇంకో పని లేదు. ఎవ్రీబడీ ఈజ్ ఆన్ టు దిస్. అందరు అధికారులు ఇదే పనిలో ఉన్నారు. ఇదే పనిలో ప్రజాప్రతినిధులు కూడా నిమగ్నమై ఉన్నారు. దయచేసి ఆవేశాలకు పోకుండా, ఆవేశానికి లోన్ కాకుండా, రకరకాలుగా జరిగే దుష్ప్రచారానికి కూడా నమ్మకుండా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదో ట్రెండ్ తయారైంది. ఇక్కడ వాళ్ళు మునిగిపోయారంటే ఇదిగో పులంటే అదిగో తోక అన్నట్టు ఇదైపోయింది అదైపోయింది అని రకరకాల విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. వాటిని నమ్మకుండా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అలర్ట్ నమ్మండి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి తప్ప ఈ దుష్ప్రచారాలకి, లేనిపోని ప్రచారాలకి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి కూడా కోరుతూ, మీ ప్రాణాలను రిస్క్ లో పెట్టవద్దని చెప్పి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి సహకరించి మీరందరూ కూడా మరి రాబోయే రోజుల్లో కొంత సేఫ్ ఉండాలని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, అన్ని రకాల కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని విజ్ఞప్తి చేస్తూ, మీడియాకు కూడా ప్రత్యేకంగా మళ్ళొకసారి సమస్య ఉంటే మీరు మా దృష్టికి తీసుకోనండి. అఫ్ కోర్స్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. అఫ్ కోర్స్ యూ కెన్ టెల్ us exactly what needs to be done, which areas need to be attended to. We have a fair idea as to what is to be done because we already know what areas are inundated and what is likely to happen. ఎక్కడెక్కడ మళ్ళీ వర్షాలు పడితే ఎక్కడ నీళ్ళు వస్తాయో we have a fair idea. But at the same time, I request media also, to kindly work with us after the disaster. In fact, there will be relief and rehabilitation. So therefore, my appeal to all of you, please work with us. After this, we can certainly indulge in a lot of, debate on what needs to be done to reinvent Hyderabad. Without a question, Honorable Chief Minister is already on top of it. He's already working on it. It's just that we are waiting for this issue to get over so that we can get on, rebuilding and redoing Hyderabad. I also wanted to thank Honorable Chief Minister of Tamil Nadu. He's already extended his solidarity. ఒక 10 కోట్ల రూపాయలు తమిళనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ వరదల విషయంలో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరం కోసం వారు అనౌన్స్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతో పాటు ఇంకా కొన్ని బ్లాంకెట్స్ కూడా, రాబోయే కాలం మనకి చలికాలం వస్తుంది కాబట్టి ఈ చలికాలం కూడా లానినో ఎఫెక్ట్ వల్ల చాలా చలిగా ఉంటుంది, ఎక్కువ చల్లదనం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి బ్లాంకెట్స్ కూడా పంపిస్తున్నారు 1000 సంఖ్యలో. వారికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున I would like to extend my gratitude to the Chief Minister and the government of Tamil Nadu. मैं बाकी मित्रों से भी मैं यही कहना चाहूंगा कि जो भी आज हैदराबाद शहर है, हैदराबाद में खासकर हमारे पुराना शहर में जितने भी भाई हैं, जिनको आज गुर्रम चेरुवु या वहाँ बुरहान चेरुवु, अपा चेरुवु, पल्ले चेरुवु, इन सब की वजह से तकलीफ हुई है. खासकर जो कॉलोनीज, अल जुबैल कॉलोनी जैसे कॉलोनी, नदीम कॉलोनी जैसे कॉलोनी, जहाँ पे आज बहुत सारे लोग, हाफिज बाबा नगर, सारे ही जगह जहाँ कहीं बहुत सारे लोग आज मसाइल में हैं, उन सबसे भी मेरी गुजारिश यही है कि आप वहां से इवैक्यूएट करने में आप गवर्नमेंट का, हुकूमत का मदद दे, क्योंकि आप पहले माले पे भी हो सकते हैं, दूसरे माले पे भी हो सकते हैं, बट तकलीफ बोल के नहीं आती है. इसीलिए आप कोऑपरेट करें, कैंप में आ जाएं और जैसे ही पानी निकल जाता है आप घर वापस जा सकते हैं. बट पहली बात, गवर्नमेंट की जो एफर्ट है, लाइफ लॉस नहीं होना चाहिए करके इसमें जरा आप सब लोग हमारी मदद दें. और आई रिक्वेस्ट ऑल कॉर्पोरेटर्स ऑफ हैदराबाद, ऑल MLAs ऑफ हैदराबाद, all MLCs and MPs of Hyderabad,
to please take part, and all NGOs and all public representatives to take part in relief operations, take part in rescue operations. Please ensure that you reach out to everybody and work with the government in reaching and relocating all of them to relief camps and ensure that there is no life loss. Once again, I'd like to thank you all, and I also would appeal to the media. We can indulge in a debate later. We can most certainly debate whose fault it is. Tu mai can be deferred for a little bit of a time. I request you all to kindly focus and also make us aware. If there is a problem somewhere, if our help has not reached, please tell us. We are happy to get your constructive feedback. We can all indulge in a larger discussion after this issue, is subsided. Thank you. We're open to questions. Like I said, about 33 people have lost lives in GHMC and adjoining municipal areas, and out of which 29 families have already been compensated from government as per the existing government orders. 4 people are yet to be compensated. 3 people are missing. I am only confining myself to municipal areas and adjoining areas. I am not talking about the entire state. I am only talking about Hyderabad and adjoining areas. So out of 33, 29 have been compensated. Like I said, 3 people are still missing. We are tracing them. More than 37,000 families have been shifted to relief camps. But what happens is, this is not like a cyclone where people have to stay in a camp for 15 days. What is happening? Jaisa pani wapis ja raha hai, people are going back. So as we speak right now, there may be 2,000 plus people in the camps. But unfortunately what's happening is, as and when the water recedes, they are going back. थोड़ा भी अगर उनको अब होता ये है भाई कि पानी थोड़ा भी निकल जाए तो हर किसी को घर जाने का मन रहता है, घर जाके साफ सफाई करना होता है, देखना होता है कि कितना नुकसान हुआ है, क्या है. तो we can't really put a number because it's a dynamic situation where నీళ్లు తగ్గాయనగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఇంట్లో మొత్తం సాఫ్ చేసుకోవాలి, మనీ చూసుకోవాలి, మొత్తం ఏం జరిగింది ఏం లేదని చూసుకోవాలి. We've been able to evacuate and send about 37,000 people to camps. But like I said, right now as we speak, about 2,000 people would still be in the camps. But this afternoon there is a heavy rain prediction, so that number will be increasing. As time passes, that number will increase. Like I said, IMD has already warned us that there would be heavy rainfall today accompanied by thunderstorms. So we know exactly which areas are going to be inundated. We are going to evacuate those colonies. In fact, like I said, we will go house by house and evacuate them, and we will ensure they are sent to relief camps. So thousands of people will be evacuated today, tomorrow and day after. ఇందాకే చెప్పాను కదా బ్రదర్, ఇదంతా మళ్ళీ మనం కూర్చొని పోస్ట్ మార్టం అంతా చేసుకోవచ్చు. ఇది ఒక్క ఓవర్ నైట్ అయ్యింది కాదు, లేదా ఒక రోజు ఒక గంటలో గడిలో అయింది కాదు. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో 2 విషయాలు దయచేసి మీరు గమనంలోకి తీసుకోండి. ఒకటి, 1908 తర్వాత అంతటి భారీ వర్షం ఇది ఒకటి. రెండవది, మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, వర్షపాతంలో 3 చూసుకోవాలి మీరు ఎప్పుడైనా: ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ. వర్షం 140 సెంటీమీటర్లు పడ్డా, 40 సెంటీమీటర్లు పడ్డా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పడితేనేమో దాన్ని ఏ సిటీ అని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఇంకోటి, నేను సోషల్ మీడియాలో ఇది కూడా చూశాను, ఇదేనా డల్లాస్, ఇదేనా అది న్యూయార్క్ అని వాళ్ళు ఒక విలువలు పెడతా ఉన్నారు. అయ్యా, డల్లాస్ లో న్యూయార్క్ లో కూడా వర్షం పడ్డప్పుడు అక్కడ కూడా పరిస్థితులు ఇట్లే ఉంటాయి. చూసుకోండి, అది కూడా చూసుకోండి. మీరు మాట్లాడడానికి కొంత ఇంగితము, సందర్భము, ఔచిత్యం కూడా ఉండాలి. ఇటు పడితే అటు మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడతామంటే, విశ్వ నగరాలుగా చెప్పుకునే నగరాల్లో కూడా వర్షాలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అక్కడ కూడా పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి. అది కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్లు వస్తే ఎవరు ఏం చేయలేరు. ఈ రోజు ఇప్పుడు తమ్ముడు అడిగాడు ఎన్ని చెరువులు కబ్జా గురి, అవన్నీ పోస్ట్ మార్టం మీకు ఇస్తాను. కిర్లోస్కర్ కమిటీ నివేదిక మా దగ్గర ఉంది. అందులో ఏం చెప్పారు, నాలాల మీద 28,000 స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పారు. మరి అప్పటికిప్పటికి ఇంకొకరిని వచ్చింటాయంటే డెఫినెట్గా వచ్చింటాయి. ఎన్ని చెరువులు కబ్జా గురయ్యాయి? శాటిలైట్ ఇమేజ్ ఈరోజు నేను ఒక పేపర్లో చూశాను. 2000 సంవత్సరంలో ఎట్లుంది, 10లో ఎట్లుంది, 20లో ఎట్లుంది, 3 ఫోటోలు పెట్టినారు. క్లియర్ కనబడుతుంది అప్పుడు ఎట్లుంది చెరువు, ఇప్పుడు ఎట్లా కుదించుకొని పోయింది. కాబట్టి ఓవర్ నైట్ కాలేదు, డెఫినెట్ గా అయ్యింది, సమస్య ఉంది. దీనంతా కూడా ఈ మొత్తం ప్రజలు ఫస్ట్ ఈ సమస్య నుంచి బయటపడ్డ తర్వాత, ఈ వర్షాల నుంచి బయటపడ్డ తర్వాత దీనికి ఒక పూర్తి స్థాయి పరిష్కారం వెతకాల్సిందే, వెతికి పట్టుకోవాల్సిందే. కాబట్టి దానికి సమయం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా ఈ సహాయక చర్యల మీద ఉంది. దయచేసి మీరు కూడా దానికి సహకరించాలని. అంటే ప్రజలు ప్రధానంగా చెప్పింది అయితే మాకు 2 విషయాలు చెప్పారు. ఒకటి, మాకు శాశ్వత పరిష్కారం చూపండి. నేను ఫిర్జాది కూడా పోయినా, మల్కాజ్గిరి పోయినా, దాదాపు ఒక 30-40 కాలనీస్ పోయాను. నేను ఎక్కడ పోయినా ఒకటే చెప్తున్నారు, మాకు పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి.
హైదరాబాద్ అదృష్టం ఏంటంటే వీ హ్యావ్ మూసీకి న్యాచురల్ గా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే శక్తి ఉంది. కానీ నీరు పళ్ళ మెరుగు అంటారు. నీరు పళ్ళ మెరుగు కరెక్టే, కానీ పల్లానికి పోదామంటే నీటికి అడ్డంకులు కట్టారు. ఆ అడ్డంకుల వల్ల నీళ్ళు ఈ రోజు ఇళ్లలోకి వస్తా ఉన్నాయి. చెరువుల్లో ఉండాల్సిన చోట కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలోకి ఇక ఇప్పుడు అంటే బాధ. ఎక్కడైనా పోయి నేను ఆ కాలనీలో మీరు ఇక్కడ ఎందుకు కట్టుకున్నారు అంటే వాళ్ళ కోపం వస్తుంది. మీరే కదా పర్మిషన్ ఇచ్చారు అంటే, నేను ఇచ్చానా, నా వెనకాల ఉన్నాయని ఇచ్చాడా, ఆయన అంతకంటే ముందు నేను ఇచ్చాడా నాకు పక్కన పెడితే మీరే ఇచ్చారు కదా అంటారు. మీరే ఎల్ఆర్ఎస్ పెడుతున్నారు, మీరే బీఆర్ఎస్ పెడుతున్నారు. ఇవన్నీ జరిగినాయి, కాదంటలేదు. కానీ అల్టిమేట్ పరిష్కారం వెతకాల్సిందే. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పరిష్కారాలు వెతకాల్సిందే, వెతుకుతాము. ప్రజలు అడిగేది శాశ్వత పరిష్కారం చూడండి, మళ్ళీ ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడండి. ఒకటి. రెండోది ఏం చెప్పారంటే మేము చాలా నష్టపోయాము, మాకేమైనా నష్టపరిహారం ఇప్పిండి అని అడిగారు. ఈ రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాము. వారు తప్పకుండా దాని మీద పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పారు. ఇప్పుడు బ్రదర్ చెన్నై అయినా నేను బాంబేలో 2005లో నేను ఆ రైల్లో చిక్కుకుపోయాను. 24 గంటలు నేను రోడ్ల మీదే ఉన్నాను. ఆ రోజు నేను విక్టోరియా టర్మినస్ దగ్గర ఉన్నాను. ఆ రోజు తెల్లారి బ్యాండ్రా వరకు నడుచుకుంటూ పోయాను. నేను కూడా దాదాపు 24 గంటలు నీళ్లలోనే, నడుములోతు నీళ్ళలో నేను కూడా ఉన్నాను. కాబట్టి నేను బాంబే చూశాను, మనం చెన్నైలో కూడా ఇదే పరిస్థితి చూసాము, కొద్ది రోజుల కింద బెంగళూరులో కూడా చూసాము, ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తా ఉన్నాం. అర్బన్ ఫ్లడింగ్ అనేది ఒక దీని కింద వస్తా ఉంది, కొత్త సమస్య కింద ఉత్పన్నం అవుతా ఉంది. డెఫినెట్ గా ఇందులో కొన్ని సారూప్యాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఇతర నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రూపంలో కూడా పెద్ద ఎత్తున కట్టారు. టోక్యో లాంటి నగరంలో అండర్ గ్రౌండ్ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వస్తే కూడా అబ్జర్వ్ చేసుకుంటట్టు కట్టారు. కానీ కొన్ని మన దేశంలో ప్రాక్టికల్ గా సాధ్యం కావు, ఎందుకంటే మళ్ళీ ఇట్ మైట్ కాస్ట్ అనదర్ సెట్ ఆఫ్ ఇష్యూస్. కాబట్టి మన దేశానికి, మన నగరానికి సూట్ అయ్యే పరిష్కారాలు వెతకాలి. దానికి ఆల్రెడీ మా దగ్గర కావాల్సిన సమాచారం ఉంది. కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఉంది, వాయంట్స్ ఉంది, జేఎన్టీయూ నివేదికలు ఉన్నాయి అన్ని. ఇంకొక మాట ఇందాక చెప్పడం మర్చిపోయాను, వీఆర్ ఆల్సో ప్రెసింగ్ జేఎన్టీయూ, IIT Hyderabad, we are also getting IIIT Hyderabad and ASCI into, we are taking their help also in identifying and ensuring that these structures, wherever they are, these structures, dilapidated and weak structures, we have to identify them, we have to evacuate people. వాటి కోసం వారి సర్వీసెస్ కూడా తీసుకుంటున్నాం. మా కమిషనర్ గారు అఫీషియల్ గా వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు చెరువు బ్రీచ్ అవుతుందని ఎవరికి తెలియదు కదమ్మా. ఇప్పుడు పల్లె చెరువు బ్రీచ్ కావడం వల్ల చాలా చోట్ల ఆ సమస్య, మీరు చెప్పిన సమస్య వచ్చింది. రెండవది ఏంటంటే ఈ క్లౌడ్ బర్స్ట్ కూడా, ఈ ప్రెడిక్షన్స్ కూడా యాక్యురసీ కానీ వాటి విషయంలో ఎంత పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది అనేది అంత సైంటిఫిక్ గా ప్రభుత్వానికి ఆ సమాచారం మా దగ్గర ఫింగర్ టిప్స్ మీద ఉండి యాక్యురేట్ గా ఉంటేనేమో మనం కూడా మీరు అన్నట్టు ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టిట్యూట్ చేసి వారందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయవచ్చు. కానీ ఈ బ్రీచెస్ మన చేతిలో ఉండవు. ట్యాంక్ తెగిపోవడం, చెరువులు దిగడం కానీ, కట్టలు దిగడం కానీ అది అసాధారణం కదా. అసాధారణంగా వర్షపాతం పడడం ఒకటేసారి. అక్కడ కొన్ని అప్ప చెరువు దగ్గర అయితే నేను రాజనగర్ పోయాను, అక్కడ కావాలని కొంతమంది అక్కడ వచ్చి కట్టను పగలగొట్టారు, దానివల్ల నీళ్ళు వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. కాటేదాని ఏరియాలో క్రిమినల్ కేసు పెట్టమని చెప్పాం. కాబట్టి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా జరిగిన నిర్లక్ష్యం ఉండొచ్చు, కొన్ని చోట్ల నేచర్ ఫ్యూరీ కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి మనం ప్రెడిక్ట్ చేయలేము. కాబట్టి డెఫినెట్ గా కొంత ఇబ్బంది జరిగింది. కానీ బట్ లైక్ ఐ సెడ్, we are fortunate, we have been able to minimize. But yes, I agree, things can be handled better. We will work on it. See, we will certainly, again, Chief Secretary garu has already Home Secretary to matladaru, already Prime Minister garu kuda CM garu to matladaru. So we hope that they will respond positively. Why doubt them right now? While we understand, because even Home Minister has tweeted that they are monitoring the situation, so I'm sure they are watching. I'm sure they'll be positive. Hopefully, we'll wait. Yes, ma'am. Ma'am, more than the residents, I think what we have been doing and what we will continue to do is, like I said, we have devised a strategy to evacuate all these lower-lying areas to begin with, and especially in Musi and also all other tank adjoining areas. We know exactly where these colonies are. We will evacuate them. We'll ensure that no further, we'll minimize life loss and we'll zero down life loss as much as we can. Across the state, I don't have a ready number. I'm only speaking as MA and UD Minister. So I have the numbers in adjoining municipalities in and around Hyderabad. CS just gave me the list. 33 in GHMC and about 37 in districts. So altogether 70 people have lost their lives. Pakkana mottam anta kalpite, state anta kalpite
70 GHMC and adjoining areas 30. Yes. We'll take it up immediately, brother. మాకు సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, ఎక్కడికక్కడ అట్లా కూడా అలర్ట్ గా ఉన్నాం, రెస్పాండ్ అవుతా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్ యూడీ టు రెస్పాండ్ టు ఫాక్స్ సాగర్. అక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా వివేకానంద్ గారు కూడా తిరుగుతా ఉన్నారు. విల్ టేక్ కేర్ బ్రదర్. ఎనీవేస్, ఇంకా దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే యూ ఆల్సో ప్లీజ్ స్టే సేఫ్. మీరు కూడా కొన్ని చోట్ల రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు కూడా నీళ్ళలో దిగి అక్కడ ఇక్కడ రిపోర్టింగ్ చేస్తా ఉన్నారు, జాగ్రత్త. ఎందుకంటే వరద ఉధృతి మళ్ళా మీకేమన్నా అయితే ఇంకా మాకు లేని ఇంకొక చిక్కు కూడా వస్తుంది, కాబట్టి మమ్మల్ని బదనాం చేయకండి, మీరు కూడా సేఫ్గా ఉండండి అని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఏమంటారు? ఈ ఇయర్ బ్రదర్, ఈ ఇయర్ అస్తవ్యస్తం అయిపోయింది జనజీవితం. ఇప్పటికే మొన్ననే 2 రోజులు హాలిడేస్ డిక్లేర్ చేశాం. విల్ కంటిన్యూ టు వాచ్. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ నో, విల్ వాచ్. విల్ కంటిన్యూ టు వాచ్ ది ఇంటెన్సిటీ అండ్ దెన్ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ. మీరు చాలే బ్రదర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.